హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఈ స్మార్ట్ బ్యూటీగా చాలా పాపులారిటీ. సో ఈ నేమ్తో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మామూలుగా లేదు. దట్టు ఎనర్జెటిక్ అలాగే బబ్లీ క్యారెక్టర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇంతకీ ఎవరి గురించి అనే కదా మీ డౌట్, చెప్తాను. ఇప్పుడు కొంచెం అలా టర్న్ తీసుకొని టోటల్ డివోషనల్ టచ్ ఇచ్చారు. బట్ రెండు కూడా చాలా అందంగా ఉన్నారు. రెండిట్లో కూడా అటు గ్లామరస్ ఇటు డివోషనల్ ఉన్న టచ్ కూడా. ఎందుకు పేరు చెప్పేస్తున్నాను, ఎవరో కాదు, స్మార్ట్ బ్యూటీ నభా నటీష్. సో ప్రజెంట్ నా ముందున్నారు. టైటిల్ వచ్చేసి నాగబంధం. మాట్లాడిద్దామా? నమస్తే. హాయ్. ఎంత ట్రెడిషనల్గా ఉన్నారు అసలు. మీరు కూడా ఆల్సో లుకింగ్ బ్యూటిఫుల్. మీకన్నానా? ఐ లవ్ యూ బింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిజంగా చాలా అసలు అంటే మనం ఇలాగే స్టార్ట్ చేసి ఇలాగే మాట్లాడడం స్టార్ట్ చేసాం కదా. అసలు ఒక గ్లామరస్ క్యారెక్టర్స్ అనేవి కానీ మీరు కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఇలా వస్తారు. కానీ చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు 6 years బ్యాక్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్తో వస్తాను అన్నారు. 6 years బ్యాక్. సో ఇప్పుడు ఇలా అంటే మీ నాలుకలో మచ్చలు ఉన్నాయా? 6 years బ్యాక్ ఇలా ఒక డివోషనల్ ఒక ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్తో నేను తిరిగి వస్తాను ఖచ్చితంగా అని మీరు చెప్పారు. అవునా? 6 years బ్యాక్ చెప్పారు. నాకే సో గుర్తులేదు. మేబీ మీరు మేనిఫెస్టేషన్. నిజంగా అసలు ఐ డోంట్ రిమెంబర్ వేర్ హావ్ ఐ టోల్డ్. ఫస్ట్ మూవీ అప్పుడు. ఓకే, నన్ను దోచుకుంది ఒకటే మేబీ. కానీ ఇప్పుడు నిజం అయిపోయింది. సో ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వచ్చారు కదా. మీరు చేసిన ప్రతి ఒక్క మూవీ కూడా ఒకటికి ఒకటి సంబంధం లేకుండా అంటే ఎనర్జీ లెవెల్ స్పీక్స్. ఓకే. సో ఇది ఎలా వచ్చింది, మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? ఓకే, మేకర్స్ జనరలీ అప్రోచ్ అయ్యారు అండ్ నేను కథ విన్నప్పుడు నాకు చాలా నచ్చింది, క్యారెక్టర్ చాలా నచ్చింది. బికాజ్ మీరు చెప్పినట్టు ఇనిషియల్ డేస్ ఆఫ్ మై కెరియర్లో కొంచెం ఎనర్జెటిక్ అండ్ కమర్షియల్, వెరీ ఏమంటారు టు ద సీన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈవెన్ దో దే వర్ వెరీ నైస్. చాందిని హ్యాస్ అన్ ఇమోషనల్ టచ్ అండ్ నన్ను దోచుకుంది అంటే మేఘ్నా హ్యాస్ లైక్ అ కంప్లీట్ జర్నీ. కానీ పార్వతి ఈజ్ మోర్ లేయర్డ్, emotionally restrained, and it has a lot of depth, and every stage of the story lo na character is adding something to the story. And Parvati తీసుకున్న decisions వల్ల in a long term స్టోరీకి ఒక డిఫరెంట్ టర్న్ వచ్చేస్తుంది అన్నమాట. సో it's a very strong character with a lot of vulnerability and also layers. సో ఇప్పటి వరకు చూసుకుంటే అప్పట్లో డివోషనల్ మూవీస్ చాలా హిట్ అయ్యేవి. సో ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఓకే. సో తెలుగు ఇండస్ట్రీ అనగానే మెయిన్గా ఖచ్చితంగా డివోషనల్ ఉంటుంది, దేవుడి గురించి ఉంటుంది, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తెలుగు సినిమా అంటే ఆల్రెడీ బౌండరీస్ దాటేసింది. సో ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే ఇప్పుడు ఒక ఇంపార్టెన్స్ ఉంది. మీరు కన్నడ నుంచి వచ్చారు. ఆ కన్నడ ఇండస్ట్రీ కూడా సూపర్, కాంతారా. సో చాలా వరకు బౌండరీస్ దాటేసింది. ఏం చెప్తారు దాని గురించి? ఇట్స్ అమేజింగ్ దట్ మన కల్చర్ని మనం ఎంటైర్ కంట్రీకి చెప్పడానికి ఒక అవకాశం జరుగుతుంది ఇప్పుడు. ఎంతో స్టోరీస్ మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం కదా ముందు, బికాజ్ ఆఫ్ ఏమంటారు బడ్జెట్స్ ఉండొచ్చు, విఎఫ్ఎక్స్ అవైలబిలిటీ ఉండొచ్చు, రీచ్ ఉండొచ్చు. అవన్నీ బికాజ్ ఆఫ్ దోస్ అవైలబిలిటీ ఇప్పుడు అలాంటి ఒక డీప్ కల్చరల్ రూటెడ్ పీరియడ్ మూవీస్ని చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. ఎంత బాగా చెప్తుంటారు. స్టక్ అయిపోయి అక్కడ చెప్పు. బాగుంది. బట్ బికాజ్ కన్విన్సింగ్గా ఆ టైంకి వెళ్ళడానికి కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన దగ్గర రిసోర్సెస్ లేదు
and we didn't have the kind of budgets to put. Now because of our Bahubalis and RRRs and KGFs and Kantaras, anta, the gateway has opened for many filmmakers to come and say different kind of stories of that age or maybe future. Kalki is placed in the future, mixed with mythology and history. Nagabandham has a devotional angle, మీరు చెప్పినట్టు, but it also has many more track అన్నమాట. అడ్వెంచర్ ఉంది, మిస్టరీ ఉంది, థ్రిల్లర్ ఉంది, లవ్ ఉంది, యాక్షన్ ఉంది, డ్రామా ఉంది. సో ఇట్ ఈస్ అ ఫాస్ట్ పేస్డ్ visual grandeur experience which you can experience in the theatre with all these elements. So manadi just like a trend kaadu, but the story needed all of these elements and ala shoot chesam, and I hope audience will enjoy it. Yeah. సో ఫస్ట్ గ్లిమ్స్ నాగబంధం గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు అస్సలు గూస్ బంప్స్ వచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత శివ వస్తాడు కదా, ఇట్లా బ్యాక్ నుంచి ఇలా అస్సలు మామూలుగా లేదు. అసలు అలా కళ్ళు మూసుకుంటే వైబ్ వస్తుంది. సెట్లో అంటే ఈ డివోషనల్ కాన్సెప్ట్లో ఉన్న కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్లో డివోషనల్ టచ్ ఉన్నవి చేస్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుందంట. మీకు అలా ఏమైనా ఫీల్ అయ్యారా? For sure. When we were shooting Namore, a song it's in the praise of Lord Padmanabha Swami kada. సో ఆ సెట్లో ఉన్నప్పుడు ఆ ఎన్వైరన్మెంటే ఒక పెద్ద ఫెస్టివ్ లాగా ఉండింది. అది మొత్తం ద ప్రొసెషన్స్, ద అవుట్ఫిట్స్, ద కాస్ట్యూమ్స్ ఆఫ్ ఎవ్రీబడి, అదొక మూడ్కి వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఈవెన్ ఆ షూట్ intention also was the devotional angle and the emotions. Even Ganesh Acharya master told me the same thing. Yes, you're dancing, there is Bharatanatyam and everything, but we are exploring. Yeah. Yeah. But ఎక్కువ మనం ఆ ఇమోషనల్ డివోషనల్ యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేసాము ఈ సాంగ్లో అన్నమాట. సో అప్పుడు డెఫినెట్లీ దట్ ఫీల్ అండ్ దట్ డెప్త్, గూస్ బంప్స్ మూమెంట్స్ అన్నీ చాలా వచ్చాయి అన్నమాట. రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ దెర్ ఇస్ డిఫరెంట్ స్టోరీ గోయింగ్ ఆన్ కదా. సో అక్కడ అంత ఎప్పటికప్పుడు ఇట్స్ నాట్ కమింగ్. సో సాంగ్ కంప్లీట్ అవ్వడం 5 days మీరు అన్నట్టు, ముందు మనం మాట్లాడినట్టు. కానీ మొత్తం కంప్లీట్ వర్క్తో అంటే ఇవన్నీ చూసుకునేసరికి 7 days పట్టింది. రిహర్సల్స్ అండ్ 7 days సాంగ్. కానీ ఎంత మంది ఉన్నారు. కానీ మీరు అక్కడ టైం ఉంటే చూడండి కింద కామెంట్స్, అసలు ఇది 5000 CR మూవీ ఇలా ఉంది. టైం ఉంటే చూడండి, కామెంట్లు ఎంత బాగా వచ్చాయో. డెఫినెట్ గా అయితే సూపర్ బంపర్ హిట్ అని కింద విజువల్స్ సూపర్ అసలు. సో ఇలాంటిది ఇప్పటి వరకు మీరు అంటే గ్లామర్ రోల్స్, బబ్లీ క్యారెక్టర్స్, ఎనర్జెటిక్ క్యారెక్టర్స్, సో ఇలా అనగానే మీరైతే మైండ్లో అయితే స్ట్రైక్ అవుతారు నేను ముందు చెప్పినట్టు. కానీ ఇంత చేంజ్ అంటే ముందే అనుకున్నారా, లేదంటే ఏ క్యారెక్టర్ అయినా ఇప్పుడు కొంతమంది కొన్నిటికి స్టిక్ ఆన్ అవుతారు, ఇది లేదు అది లేదు. కొంతమంది ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత అది చేయకుండా ఉండాల్సింది అలా ఫీల్ అవుతారు. సో మీకేమన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే లేదు ఏ క్యారెక్టర్ అయినా? I really enjoyed working all my films. In fact, అన్ని సినిమాలు నేను most of my films I have something to do on screen అన్నమాట. Just not for the sake of glam or just not for the sake of energy అలా లేదు. The character itself are demanding those because if you see in Smart Shankar itself is one cuckoo character, so the girlfriend is equally cuckoo, like అలాంటి ఒక కాంబినేషన్లో వచ్చింది. అండ్ ఇట్స్ గాట్ అ వెరీ డిఫరెంట్ టింజ్. ఇట్స్ లైక్ తెలంగాణ హైదరాబాదీ కైండ్ ఆఫ్ ఏమంటారు వియర్డ్ జోన్లో ఉంటుంది ఆ అమ్మాయి ఎనర్జీస్. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు నన్ను దోచుకుంది అంటే దట్ ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ జాయ్ఫుల్, కానీ అక్కడ ఒక ఇమోషనల్ జర్నీ ఉంది, అక్కడ ఒక స్టోరీ కాంట్రిబ్యూషన్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ దాట్ వే. జనరలీ నాకు
సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐ వాంట్ డూ సంథింగ్ in the in the frame. I have to contribute in, even if it is a very for a little time, it should make audience feel something about the character. It should leave some impact. In fact, మీరు ఇస్మార్ట్ శంకర్ చూసుకుంటే నేను ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యి ఒక 10 minutesకి చనిపోతా. ఐ కీప్ కమింగ్ బ్యాక్. కానీ ఎక్కేసారు అందరు. అదే చాలా సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. లైక్ ఎక్కడం ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సో యా దట్స్ I have really enjoyed playing all my characters అన్నమాట. Being in films only is very joyful for me. సో ఇప్పుడు ఒక 2 ప్రాజెక్ట్స్, ఒకటి నాగబంధం, ఒకటి స్వయంభు, ఇవి 2 కూడా 5 లాంగ్వేజెస్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. సో ఎలా రెండు ఏ టైంలో? ఫస్ట్ యాక్చువల్లీ స్వయంభూ సైన్ చేశాను. ఓకే. ఇట్ వాజ్ in 2024 beginning. ఓకే. Before 26, yeah. Jan 1st we started that. And Nagabandham was towards the end of 2024 అన్నమాట. సో ఆల్మోస్ట్ 1 year గ్యాప్లో 2 సినిమాలు సైన్ అయింది. అండ్ 2 సినిమాలు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్, బికాస్ ఇంత అంబిషియస్ ప్రాజెక్ట్స్ అండ్ ఇండియన్ కల్చరలీ రూటెడ్ ప్రాజెక్ట్స్. అదైతే చాలా డిఫరెంట్ స్పేస్లో సెటప్ ఉంది. ఇది కూడా డిఫరెంట్ స్పేస్లో సెటప్ ఉంది. లుక్స్ కొంచెం సిమిలర్గా అనిపించవచ్చు, కానీ కథలు అయితే చాలా చాలా ఒకటి సంబంధం లేదు. అవునా? నా క్యారెక్టర్స్ కూడా ఒకటి సంబంధం లేదు. ఓకే. జస్ట్ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ పీరియడ్ స్పేస్, బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ డిఫరెంట్. ఫ్యూ మంత్స్ బ్యాక్ అంటే ఒక సెట్ వేసినప్పుడు స్వయంభూకి, సో ఒక వాటర్ లెవెల్లో మొత్తం పెట్టారు. అది మొత్తం టెక్నీషియన్స్ మీదకి వచ్చేసాయి. అప్పుడు చాలా మందికి దెబ్బలు తగిలాయి. అంటే తర్వాత మిమ్మల్ని చూస్తే మీరు ఇంజూర్డ్ అయ్యారు. సో దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ మీకు ఎలా అయిందంటే గ్యాప్ వచ్చింది కదా, దానికే గ్యాప్ తీసుకున్నారా? మీరు అనుకుంటే చెప్పండి, లేదంటే లేదు. అసలు ఎలా జరిగింది అని చాలా మిస్ అయ్యాం. ఐ ఫెల్ యాక్చువల్లీ అండ్ ఐ బ్రోక్ మై షోల్డర్ అన్నమాట. దిస్ వాజ్ a couple of years back, during 2022-ish. ఓకే. కరెక్ట్, యా ఇష్. అండ్ దెన్ ఐ టుక్ లైక్ అ ఇయర్స్ గ్యాప్. అదైన తర్వాత ఐ స్టార్టెడ్ బికమింగ్ బెటర్ అండ్ బికమింగ్ స్ట్రాంగర్. అండ్ ఐ డిడ్ అ మూవీ కాల్డ్ డార్లింగ్. అండ్ పోస్ట్ దాట్ ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ స్వయంభూ. నాగబంధం కూడా ఏంటంటే ఈ సినిమాలన్నీ బికాస్ ఇంత సెట్స్ ఉంది, ఇంత గ్రాండ్యూర్ ఉంది, స్కేల్స్ ఉన్నాయి, ఇవన్నీ టైమ్ టేకింగ్ ఫిల్మ్స్ అన్నమాట. ఆల్మోస్ట్ 1.5 years, 2 years, 2.5 years. So you're all invested in these films. You want the movies to come out. So gap is looking big, but I recovered in 1.5-2 years with my injury, and I started shooting films. Very happy to see you. Thank you so much. No more stopping. Now onwards, I'll be doing a lot of films. So yeah. Okay. Yes. So next projects. Next project. Ela ఇప్పుడు నాగబంధం, then is Swayambhu. Then I'm listening to a lot of stories. I want to do something really nice. Something different, which I've not done before, which I've not served before to the audience. So yeah, చూద్దాం. సో ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు హీరోయిన్ ఒక మూవీ తీస్తున్నప్పుడే, సెట్స్లో ఉన్నప్పుడే కాల్ సెట్స్కి డిమాండ్ వచ్చేస్తుంది. ఓకే. ఆబ్వియస్ మీకు Yeah. సో అప్పుడే మూవీస్ వచ్చేస్తూ ఉంటాయి, నరేషన్స్. సో మీరిన్న నరేషన్స్లో ఏదైనా సినిమా హిట్ అయ్యి అరే నేను చేసుంటే బాగుండేది అలా ఏమైనా ఫీల్, సినిమా పేరు వద్దు, అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? Not many, but during my injuries ఒకటి 2 సినిమాలు చేయలేకపోయా. And that went on to be audiences favorites. సో ఒక మూవీ పేరు ఏదైనా పేరు వద్దని మీరు చెప్పే క్వశ్చన్ అడిగారు కదా అని నేను ఒకటే అనుకున్నాను. రెండు couple of movies. ఓకే. But yeah, no regrets, because at that point of time I was giving attention to life. So that is also very important. No, yes. Movies ఇంకా చాలా చాలా చేయొచ్చు మనం, కానీ when you're have a broken bone and when you can't even sleep, you have to give attention to that. So yeah, it's fine. ఇప్పుడు చాలా వరకు మన భారతంలో కానీ కురుక్షేత్రంలో కానీ చాలా కథలు ఉన్నాయి ఒక్కొక్కరు తీసుకుంటే. సో ఇప్పుడు నాగబంధంలో ఎంత ఫిక్షనల్ ఉంది,
ఎంత ఒరిజినల్ ఏమైనా మాకు ఏమన్నా చిన్న ఏమైనా కొన్ని ట్రూ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? ట్రూ. ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. ఓకే. చెప్పలేనే పరిస్థితిలో నేను ఇప్పుడు కూర్చున్నాను. చేసుకున్నాను. సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం మాట్లాడొచ్చు. తప్పకుండా. చిన్న ర్యాపిడ్ ఫైర్. ఇప్పటి వరకు చాలా కంఫర్ట్గా ఇలా నిజంగా డిస్ట్ తీయించుకోండి. నజర్ మీరే తీసేయండి ఇంకా కెమెరా. అలా తీసు. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. సో స్టార్ట్ చేద్దామా మనము? యా. ఓకే. సో కొంచెం ఫన్నీగా. ఓకే. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? ఫస్ట్ స్టార్ట్ చేసి స్టార్టింగ్ ఇంత హెవీ క్వశ్చన్ తీసాను. దిస్ ఈస్ మోర్ హెవియర్ దెన్ ద క్వశ్చన్స్ యూ ఆస్క్డ్ అబౌట్ ద అదర్ స్టఫ్. ఐ డోంట్ నో, ఐ హావ్ నాట్ థాట్ అబౌట్ ఇట్. అవునా? ఓకే, స్కిప్ చేద్దాం. యూ షుడ్ ఆస్క్ మ్యారేజ్ ఫస్ట్. ఫర్గెట్ అబౌట్ లవ్. మళ్ళీ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఓకే ఫైన్. సో ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్? యూట్యూబ్. యూట్యూబ్. యా. ఓకే. గ్లామర్ రోల్ లేదా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్? బోత్. బోత్. ఎస్. ఓకే. టాలీవుడ్ ఆర్ బాలీవుడ్? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బా. ఫస్ట్ క్రష్. ఫస్ట్ క్రష్. ఫస్ట్ క్రష్. ఎస్. గుర్తులేదబ్బా, మర్చిపోయా. ఫస్ట్ అంటే ఎప్పుడు ఐ డోంట్ రిమెంబర్. ఓకే. సంబడి, సమ్ బాయ్ విల్ బి ఫర్ షూర్. బాయ్ అని అక్కడ వేసేసుకుంటాం. అంతే, బాయ్. ఓకే. మీకు నచ్చాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి బాయ్లో? వాళ్ళు రారు. చాలా ఉంది. చాలానా? చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఆహా. మీకు ఫోన్ చేసి చెప్తా. బేసిక్ అయితే సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుండాలి, అవునా? నవ్వించాలి. ఓకే. సో తెలుగు హీరోల్లో మీకు ఇష్టమైన హీరో అంటే మీరు స్టార్టింగ్ వచ్చినా ఇప్పుడు వచ్చినా? లాట్ ఆఫ్ పీపుల్. ఐ కెన్ గివ్ యూ అ బిగ్ లిస్ట్. ఓకే. యూ వాంట్? ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. మనకు అంత టైం అంత టైం లేదు ఇక్కడ. మీరు చాలా తెలుగు. ఏ నిజంగా ఇంత ఉన్నాయి, నాకు టైం లేదు మనకి. లాట్ ఆఫ్ పీపుల్. ఓకే. కాఫీ ఆర్ టీ? కాఫీ. కాఫీ. క్లియర్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో అసలు. ఎస్. ఒకరోజు హీరోయిన్ అంటే ఒకరోజు హీరోయిన్ కాకపోతే ఏ ప్రొఫెషన్, ఒక్కరోజు మీరు హీరోయిన్ కాకపోతే ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటారు? యాక్చువల్లీ నేను సెట్లో లేనప్పుడు నేను హీరోయిన్ కాదు. అంతే కదా, పని చేసినప్పుడే హీరోయిన్ యాక్టర్ కదా, లేదంటే నార్మల్ పీపుల్ కదా. ఏముంది, సెట్లో ఉన్నప్పుడే హీరోయిన్, లేదంటే లేదు. ఓకే. మీ ఫోన్లో ఎక్కువగా వాడే యాప్? అలామ్. అలామ్ క్లాక్. ఇట్స్ మేబీ అ ఫీచర్, ఇట్ మే నాట్ బి అన్ యాప్. అంటే మీరు తొందరగా లేవరా? నేను 10 టైంకి రిమైండర్ పెట్టుకుంటూ ఉంటా ఫర్ సమ్ రీజన్. ఐఎమ్ డూయింగ్ సంథింగ్. ఇట్స్ నాట్ అన్ యాప్, ఇట్స్ అ గ్యాడ్జెట్. సో ఐల్ సే అనదర్ యాప్. యాప్ కదా మళ్ళీ. అక్కడ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఫుల్ అరే అది యాప్ కాదు అది గ్యాడ్జెట్ అంటారు. ఓకే. మోస్ట్ యూజ్డ్ యాప్ వుడ్ బి మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్. బా. ఓకే. ట్రావెల్ చేయడానికి ఫేవరెట్ డెస్టినేషన్? ఫేవరెట్ డెస్టినేషన్ లిస్ట్ ఉందా? కాదు కదా, చాలా ఉంది. అండ్ ఐ లవ్ వాట్ బీచెస్, ఎనీ ప్లేస్ విత్ బీచ్. బీచ్ ఐ రియలీ లైక్. ఓకే. మీకు బాగా నచ్చిన తెలుగు సినిమా డైలాగ్? మనం హైదరాబాదీ పోరిలాం, దోస్తానా చేస్తే జాన్ ఇస్తాం, దుస్మనా చేస్తే లేపకపోతాం. మై మూవీ డైలాగ్. ఏ వన్ మోర్ ఐ లైక్. ఓన్ చేసుకున్నా ఇంకో డైలాగ్. ఓకే. అది మీరు బెదిరిస్తారు కదా, రాంపోతే. అది కాదు, అదొకటి. అది ఇంకో. ఇంకా వాపు. ఆయన అలాగే ఇంటరప్ట్ అవుతూ ఉంటాడు. దిస్ డైలాగ్ ఫ్రమ్ నంద అయితే ఏంటి, బద్రీనాథ్ ఇక్కడ. ఇలా ఒకటి పెట్టుకోలేదు. అయితే ఏంటి,
మార్నింగ్ లేవగానే అంటే ఏది ఎక్కువ ఈజీ, మార్నింగ్ లేవటమా లేదంటే నైట్ నిద్ర, ఏది ఎక్కువ కంఫర్ట్? ఐమ్ ఓకే విత్ బోత్. బోత్. యా, ఓకే. పడుకుంటా తొందరగా, తొందరగా లెగిసిపోతా. ఇట్స్ మై ఓకే. ఓకే. సో ఫ్యాన్స్ మీ గురించి తెలుసుకోవాలని కోరుకునే ఒక విషయం ఏంటి? ఏముంటది మన గురించి? ఏం తెలుస్తుంది? మీ గురించి బాగుంటుంది. నాకు నిద్రపోవడం అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. స్లీపింగ్ అసలు చాలా చాలా మంది అంటే బ్యూటీస్ని అడిగితే ఇదే చెప్తారు, నిద్రపోవడం అంటే బాగా ఇష్టం. చాలా ఇష్టం. వంట బాగా చేస్తాను నేను. ఐ మేక్ గుడ్ ఫుడ్. యా, ఎవ్రీథింగ్. చిన్న రెసిపీ చెప్తారా? ఏం రెసిపీ కావాలి మీకు? ఏదన్నా అంటే ఈజీగా అయిపోయేది రాసుకుంటారు. ఈజీగానా? అయితే తొందరగా ఇంకా బ్రెయిన్కి స్ట్రైక్ అవ్వలేదు, చాలా ఉంది కదా. చాలా చికెన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ. చికెన్ అయితే ఇంకా బాగుంటుంది. చాలా ఈజీ కదా అది. We have a recipe for Maggi. We make egg Maggi. Egg Maggi. Amma used to make it and I also make it annamata. ఎలా? Onion, tomato and chilies you fry and put eggs into it, make burji out of it, and then after making burji you make egg burji first and then you put hot water and then put Maggi. స్మెల్ And then no smell, why? Okay. You put a little bit turmeric. ఓకే. Everything you do for burji, and then you put a little bit of water, and then submerge Maggi into it and put Maggi masala. Okay. Let it cook. Put a little bit of coriander. It'll be like one soft half biryani, half egg biryani type situation. చాలా అంటే ఈ రెయిన్స్ వచ్చినప్పుడు చేస్తే అద్రిపోద్ది అన్నమాట. స్కిన్ కేర్ రొటీన్. సో చాలా స్కిన్ కేర్ రొటీన్ ఐఎమ్ లైక్ వెరీ జస్ట్ బీ హ్యాపీ. మెడిటేషన్ చేస్తే yes, meditate, drink a lot of water, drink tender coconut, be joyful, mindful. ఫ్రెండ్స్తో చిల్ చేయండి హ్యాపీగా, ఇంట్లో చిల్ చేయండి హ్యాపీగా. ఏదైనా టెన్షన్ వస్తే చూసుకుందామని అట్లా అంటేస్తే ఇంకా గ్లో వస్తుంది లోపల నుంచి. ఇంటర్నల్ గ్లో ఓన్లీ ఈజ్ యాక్చువల్లీ స్కిన్ కేర్ అకార్డింగ్ టు మీ, బికాస్ ఐ కెనాట్ డూ మార్నింగ్ లెగవంగానే నైట్ లెగవంగానే ఒక మాయిశ్చరైజర్ వేసుకుని అట్లా వెళ్ళిపోతా అన్నమాట. సో జిమ్, వర్కౌట్, ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్, గుడ్ ఫుడ్, హెల్దీ ఫుడ్, సార్టెడ్ ఫర్ లైఫ్. ఫైనల్గా నాగబంధం గురించి ఏం చెప్తారు? మేము అంటే సినిమా చూసి బయటకు వస్తున్న ఆడియన్ ఏ మైండ్ సెట్తో ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఒక you would experience a really new world with a lot of adventure, thrill, emotions, and experience Indian culture and larger than life cinematic experience. థియేటర్లో మీరు కూర్చున్న సమయం అంతా మనం మిమ్మల్ని కూర్చోబెడతాం, అది మాత్రం గ్యారంటీ. సో మొత్తానికి నాగబంధం మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you so much. Please go to the theaters with your family and friends. అందరికీ చెప్పండి. మీ డిఫరెంట్ ప్రోగ్రాంలో కూడా నాగబంధం గురించి చెప్పేసేయండి. తప్పకుండా. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.